విద్యార్థినికి అందరికీ నమస్కారం. నా పేరు శ్రీమౌక్తిక. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా గురువు గారి పేరు మీనాకుమారి మేడం. ఈరోజు నేను మహాభారతంలో మీ ఎవ్వరికి నేను విషయం చెప్పనా? మనకు తెలిసింది ఏంటి? మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు జరిగింది. అందులో ఎంతమంది పాల్గొన్నారు? 18 లక్షల మంది పాల్గొన్నారు. ఇది పాండవులు కౌరవులు కలిపిన సైన్యం. హస్తినాపురం గారు వారి ఇరువురు రాజ్యాల రాజులు, మహారాజులు, మహారథులు, వీరులు, సూర్యులు ఎంతో మంది కౌరవ పాండవ సైన్యం తరఫున పాల్గొన్నారు. ఇందులో ఉడిపి మహారాజు మాత్రం పాల్గొనలేరు. కానీ యుద్ధం భూమికి వచ్చి ఆయన సైన్యం కలిసి ఒక మాట అన్నారు. ఏంటంటే ఆయన యుద్ధ భూమికి వస్తారు కానీ యుద్ధం చెయ్యరు. ఎందుకంటే ఈ 18 లక్షల మందికి భోజనం ఎవరిస్తారు అని ఆయన సైన్యం గుడారాలు వేసుకుని యుద్ధం ఈ 18 రోజులు వారికి భోజన సదుపాయాలు చూసుకుంటామని చెప్పారు. ఇలా ఈ సమయంలో 18 రోజులు గడిచిపోయింది. యుద్ధం ముగిసిపోయింది. పాండవులు గెలిచారు. అప్పుడు ధర్మరాజు ఒక సభ పెట్టారు. ఈ సభలో ఉడిపి రాజు కూడా పాల్గొన్నారు. ఉడిపి రాజుని ఈ యుధిష్ఠిరుడు ఇలా ప్రశ్నించారు. ఓ ఉడిపి రాజా, మీరు ఈ 18 రోజులు 18 లక్షల మందికి భోజనం ఎలా ఏర్పాటు చేశారు? ఒక్క మెతుకు తగ్గకుండా, ఒక్క మెతుకు పెరగకుండా ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. అప్పుడు ఈ ప్రశ్నకి ఉడిపి మహారాజు ఎలా సమాధానం ఇచ్చారంటే, ఓ యుధిష్ఠిరా, నేను ఈ 18 రోజులు 18 లక్షల మందికి ఎలా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశానంటే, ప్రతిరోజు శ్రీకృష్ణ భగవానుడు మా గుడారానికి వచ్చి ఆ రోజు రాత్రి ఫలానా ఇన్ని వేసనకాలు తిని దాని తర్వాత రోజు అన్ని వేల మంది చనిపోతారని మాకు చెప్పారు. అర్థం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు సర్వాంతర్యామి. ఆయనకి ఎప్పుడు ఏమి జరుగుతుందో తర్వాత ఏమి జరుగుతుందో తెలుసు. ఉదాహరణకి ఒకరోజు 20 వేసనకాయలు తింటే దాని తర్వాత రోజు 20,000 మంది సైనికులు చనిపోతారని అర్థం. మరి ఇంకొక రోజు 70,000 తింటే 70 వేసనకాయలు తింటే దాని తర్వాత రోజు 70,000 మంది సైనికులు చనిపోతారని అర్థం. ఈ ప్రకారం మేము లెక్క వేసుకుని అందరికీ సరిపడా భోజన ఏర్పాట్లు చేశామని ఉడిపి రాజు ధర్మరాజుతో చెప్పారు. అందరికీ ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మర్చిపోకుండా నొక్కండి. ధన్యవాదాలు.